భారీ పెట్టుబడులే లక్ష్యంగా జపాన్లో పర్యటిస్తోంది సీఎం రేవంత్ రెడ్డి టీం. నిన్న మారుబిని కంపెనీతో 1000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదుర్చుకుంది. ఫ్యూచర్ సిటీలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయనుంది మారుబిని కంపెనీ. ఇండస్ట్రియల్ పార్కుతో 30,000 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. ఇవాళ మరికొన్ని కంపెనీలతో సీఎం టీం సమావేశం కానుంది. తెలంగాణ భవిష్యత్తు విజన్ను అక్కడి ప్రతినిధులకు వివరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి తర్వాత అధికారుల బృందం జపాన్ టూర్లో ఉన్నారో, ఈ జపాన్లో తెలంగాణకు అత్యధిక పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అండ్ టీము అక్కడ ఉన్నటువంటి కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో బిజీగా గడుపుతూ ఉన్నారు. సో అక్కడ కంపెనీలకు సంబంధించి ఆ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలో కనుక పెట్టుబడులు పెడితే తెలంగాణ ప్రభుత్వం ఈ పెట్టుబడులకు సంబంధించి ఇక్కడ స్థాపించే కంపెనీలకు సంబంధించి తెలంగాణలో ఉన్నటువంటి పాలసీ ఏంటి, దానివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, ఎలాంటి ప్రోత్సాహకాలు తెలంగాణ ప్రభుత్వం అందిస్తుంది, హైదరాబాద్ లాంటి ఏరియాలో కనుక కంపెనీలు స్థాపిస్తే ఎట్లా లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది, ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటి అంశాల మీద కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు అధికారుల బృందం కూడా అక్కడ ఆ కంపెనీల ప్రతినిధులతో సమావేశం కావడం, వాళ్లకు ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఎట్లాంటి బెనిఫిట్స్ ఉన్నాయనేది ఎక్స్ప్లెయిన్ చేయడం, తర్వాత పెట్టుబడులు పెట్టే విధంగా అక్కడే ఒప్పందాలు చేసుకోవడం అనేది కొనసాగుతూ ఉన్నది. ఇక నిన్న మనం చూసాము మారుబేని కంపెనీతో 1000 కోట్ల పెట్టుబడులు పెట్టే విధంగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతని అక్కడ ఒప్పందాలు చేసుకున్నారు. సో ఏదైతే ఇక్కడ 4th సిటీ అంటున్నారో, ఈ 4th సిటీకి సంబంధించిన దాంట్లో ఇందులో పెట్టుబడులు ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసే విధంగా ఒప్పందాలు చేసుకున్నారు. సో దశల వారీగా ఇక్కడ 600 ఎకరాలలో ఇది అభివృద్ధి చేయనున్నారు. దీనికి సంబంధించి ఇది కనుక ఇక్కడ స్థాపిస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు 30,000 ఉద్యోగ అవకాశాలు దొరికే అవకాశం ఉంటుంది. ఇది మారుబేని కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులతో అక్కడ చర్చలు జరపడం, తర్వాత ఈ 1000 కోట్లకు సంబంధించి ఒప్పందాలు చేసుకోవడం. ఈ కంపెనీ అనేది అంతర్జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున దీనికి మంచి పేరున్నది. తర్వాత ప్రపంచవ్యాప్తంగా 65 దేశాలలో దాదాపు 400 పైగా గ్రూపులతో ఈ వ్యాపార లావాదేవీలు ఈ కంపెనీ కొనసాగుతున్నది. సో స్టాండర్డ్కి సంబంధించి అత్యధిక స్టాండర్డ్ ఉన్నటువంటి కంపెనీ. సో హైదరాబాద్లో కూడా ఇది ఏర్పాటు చేసే విధంగా 1000 కోట్లకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నది. ఇక దీంతో పాటు జైకాతో కూడా సీఎం రేవంత్ రెడ్డి బృందం అక్కడ సమావేశమైంది. సో ఇక్కడ తెలంగాణలో ఏ ప్రాజెక్టులు చేపడుతున్నారు, సో దీనికి సంబంధించి ఎలాంటి సహకారాలు అందించాలి, పెట్టుబడులకు సంబంధించి సహకారం చేయాలని చెప్పేసి పెట్టుబడులు ఇక్కడ పెట్టే విధంగా, తర్వాత రాష్ట్రానికి ఏదైతే ఈ 2nd ఫేజ్ మెట్రో రైలు, తర్వాత ORR, తర్వాత వీటితో పాటు మిగతా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఏ ప్రాజెక్టులు అయితే ఉన్నాయో దానికి సంబంధించి ఇక్కడ కొంత పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి బృందం అక్కడ జైకా ప్రతినిధులతో కూడా సమావేశమై దానికి సంబంధించి కూడా అడిగారు. వీటితో పాటు ఇక అక్కడ ఉన్నటువంటి జపాన్లో ఉన్నటువంటి మెట్రో రైలుకి సంబంధించి అక్కడ నిర్మాణం ఎట్లా చేశారు, దానికి సంబంధించి ప్రయాణం ఎట్లా కొనసాగుతుందో, అక్కడ ఎలాంటి విధి విధానాలు పాటిస్తున్నారు, దానివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, ప్రజలకు ఎట్లాంటి ప్రయోజనకరంగా ఉన్నది, దానివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఎట్లా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటిపైన కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి తర్వాత అధికారుల బృందం కూడా ఈ మెట్రో రైలుకి సంబంధించినటువంటిది అక్కడ సందర్శించారు. అక్కడ ఉన్నటువంటి విధి విధానాలు కూడా తెలుసుకున్నారు. సో వీటితో పాటు ఇక మిగతా కంపెనీలకు సంబంధించి మరికొన్ని కంపెనీలకు సంబంధించిన వాటితో కూడా అక్కడ సమావేశం కావడం, తర్వాత ఆ కంపెనీ ప్రతినిధులతో రాష్ట్రంలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టడమే లక్ష్యంగా వీళ్ళందరూ కూడా అక్కడ సమావేశమవుతున్నారు. ఆ సమావేశంలోనే ఒప్పందాలు చేసుకునే విధంగా ఈ రాష్ట్ర బృందం కూడా అక్కడ ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. ఇక ఇవాళ కూడా ఇవన్నీ కూడా నిన్న జరిగినటువంటి ఈ ఒప్పందాలు, తర్వాత ఆ కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులతో సమావేశాలు. ఇక ఇవాళ కూడా మరికొన్ని కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి తర్వాత అధికారుల బృందం కూడా సమావేశం కాబోతున్నారు. ఆ సమావేశాలలో రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడితే ఎట్లాంటి ప్రయోజనాలు ఉంటాయనే దాని మీద అక్కడ ఆ కంపెనీల ప్రతినిధులకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అభివృద్ధికి ఎట్లా ముందుకెళ్లాలనుకుంటున్నారు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ హైదరాబాద్లో మరిన్ని కంపెనీలు పెడితే ఎట్లాంటి అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది, తనకున్నటువంటి నిర్ణయాలు ఎట్లా ఉన్నాయి, ఏం చేద్దామనుకుంటున్నాం అనే దాని మీద పూర్తి స్థాయిలో అక్కడ జరుగుతున్నటువంటి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఆ ప్రతినిధులకు చెప్పడం, తర్వాత ఒప్పందాలు కూడా వెంటనే అక్కడ చేసుకోవడం అనేది కొనసాగుతూ ఉన్నది. ఇక హైదరాబాద్ లాంటి ఏరియాలో ఈ యానిమేషన్, తర్వాత ఈ గేమింగ్ లాంటి సంబంధించినటువంటి కంపెనీలు ఇక్కడ ఏర్పాటు చేస్తే ఇంకా ఎట్లా అభివృద్ధి పథంలో ముందుకెళ్లే అవకాశం ఉంటుంది, దానివల్ల ఇక్కడ కంపెనీలు స్థాపించే వాళ్లకు ఎట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయనే దాని మీద కూడా
పూర్తి స్థాయిలో అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇవాళ కూడా మరికొన్ని కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి తర్వాత అధికారుల బృందం సమావేశం కాబోతున్నారు. అక్కడ కూడా ఈ పెట్టుబడులు పెట్టే విధంగా ఒప్పందాలు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ నెల 22 వరకు ఈ ఏదైతే రాష్ట్ర బృందము పర్యటనకి వెళ్ళిందో జపాన్లో, ఆ జపాన్ పర్యటన ఈ నెల 22 వరకు ఉంటుంది. తర్వాత అక్కడే ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక స్టాల్ కూడా, అంటే ఇండస్ట్రీ తెలంగాణ రాష్ట్రంలో ఇండస్ట్రీ పాలసీ ఏమున్నది, ఇక్కడ ఎలాంటి ప్రాజెక్టులు చేపడతా ఉన్నారు, వాటికి కొత్తగా తెలంగాణలో కనుక కంపెనీలు స్థాపిస్తే ఎట్లాంటి ప్రోత్సాహకాలు ఇస్తుంది, ఎట్లాంటి పాలసీ ఉన్నది, సో ఇట్లా ఓవరాల్గా వీటన్నిటికి సంబంధించి కూడా ఒక ప్రత్యేకంగా స్టాల్ను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఏదైతే దావోస్ పర్యటనలో అత్యధిక పెట్టుబడులు పెట్టే విధంగా ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకున్నదో అదే తరహాలో ఈ జపాన్ టూర్లో కూడా అత్యధికంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టడమే లక్ష్యంగా ఈ టూర్ కొనసాగుతుంది. ఇక్కడ కూడా ఎక్కువగా పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు చేసుకునే అవకాశం అయితే కనబడతా ఉన్నది. మొదటి రోజే మంచి ఫలితాలు కనబడతా ఉన్నాయి, మంచి ఒప్పందాలు కూడా జరిగాయి. రెండో రోజు మూడో ఇట్లా వరుసగా ఈ వివిధ కంపెనీలతో అక్కడ సమావేశం కాబోతున్నారు. ఆ సమావేశమై ఇక్కడ పెట్టుబడులు పెట్టే విధంగా వాళ్ళతో ఒప్పందాలు చేసుకునే అవకాశం అయితే ఉన్నది జ్యోతి.